మన జీవితంలో ఎన్నో కష్టమైన సవాళ్లు వస్తూ ఉంటాయి కదా. వాటిని ఎదుర్కోడానికి మన దగ్గరే ఒక పెద్ద ఆయుధం ఉంది. కాని మనం దాన్ని చాలాసార్లు పట్టించుకోం. అదేంటో తెలుసా? సమయం ఇంకా సహనం. ఈరోజు ఈ రెండింటిలో ఉన్న అద్భుతమైన శక్తి గురించి మనం మాట్లాడుకుందాం. ఇది మనలో చాలామందిని వేధించే ప్రశ్న కదా. ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు గమనించారా? టైం అస్సలు కదలదు. ప్రతి సెకను ఒక గంటలా అనిపిస్తుంది. ఆ టైంలో ఆ నిస్సహాయ స్థితిలో అలా వెయిట్ చేయడం కంటే నరకం ఇంకోటుండదు. అసలు ఎందుకని మనకలా అనిపిస్తుంది? ఎందుకంటే ఆ ప్రెజెంట్ మూమెంట్, ఆ వర్తమానం అనేది మనమీద ఒక పెద్ద భారాన్ని మోపుతుంది. చూడండి, లైఫ్లో కొన్ని విషయాలకు సమాధానాలు దొరకడం, కొన్నిసార్లు న్యాయం జరగడం, కొన్ని మార్పులు రావడం, ఇవన్నీ మన చేతుల్లో ఉండవు. వాటికంటూ ఒక టైం వచ్చినప్పుడు మాత్రమే అవి జరుగుతాయి. కాని ఆ టైం వచ్చేంతవరకు ఆ భారాన్ని మనమే మోయాలి. ఉదాహరణకి ఒక్కోసారి అనిపిస్తుంది గదా, మనల్ని ఎవరూ అర్థం చేసుకోవట్లేదని, మనం చెప్పేది ఎవరూ వినట్లేదని. ఆ ఫీలింగ్ అబ్బా, మాటల్లో చెప్పలేం. అది మనల్ని పూర్తిగా ఒంటరిని చేసేస్తుంది. అలాగే ప్రేమలో ఫెయిల్ అవ్వడం లేదా హార్ట్ బ్రేక్, ఆ నొప్పి గురించి ప్రత్యేకంగా చెప్పాలా? అది జీవితంలో ఒక మాయని గాయాన్ని మిగిలిస్తుంది. ఇది మనలో చాలామందికి అనుభవం అయ్యే ఉంటుంది. ఇక మనం జాబ్ చేసే చోట మనం ఎంతో కష్టపడి పనిచేస్తున్నా మనకు అన్యాయం జరిగినప్పుడు, మన కష్టానికి విలువలేనప్పుడు, అప్పుడొచ్చే ఫ్రస్ట్రేషన్, ఆ నిస్సహాయత మనల్ని చాలా కృంగదీస్తుంది. అన్నింటికన్నా దారుణమేంటంటే, మనం ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వాళ్లే మనల్ని వదిలేసి వెళ్ళిపోవటం, వాళ్లే మనల్ని మోసం చేయటం. అప్పుడు తగిలే గ్రాయం ఉంది చూశారూ, అది జీవితంలో ఎప్పటికీ మానదేమో అనిపిస్తుంది. సరే, ఇన్ని గాయాలు, ఇంత బాధ, వీటన్నిటినీ మోస్తూ ఒక్క క్షణం ఆగుదాం. అందరం కలిసి ఒక లోతైన శ్వాస తీసుకుందాం. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని మనం చూసే పర్స్పెక్టివ్ని కొంచెం మార్చి చూద్దాం, ఓకేనా? ఈ కష్టమైన ప్రయాణంలో మనకు తెలియకుండానే మన వైపు నిలబడే ఒక పవర్ఫుల్ ఫ్రెండ్ ఉన్నాడు. ఎవరా ఫ్రెండ్ అనుకుంటున్నారా? అదే సమయం. అవును, ఇప్పట్నుంచి సమయాన్ని ఒక శత్రువులా కాదు, మన బెస్ట్ ఫ్రెండ్లా చూడటం మొదలుపెడదాం. ఈ ఒక్క మాటని మనసులో బలంగా అనుకుందాం, ఒక మంత్రంలా. కాలం నా వైపుంది, అది నాకోసమే పనిచేస్తోంది. నమ్మండి, ఈ ఒక్క ఆలోచనే మనకు కొండంత ధైర్యాన్నిస్తుంది. అవును, టైం అంటే కేవలం గడిచిపోయే సెకండ్లు, నిమిషాలు కాదు. అదొక యాక్టివ్ ఫోర్స్. అంటే ఒక చురుకైన శక్తి అన్నమాట. మనం ఏమి చెయ్యకపోయినా సరే, సైలెంట్గా బ్యాక్గ్రౌండ్లో అది మనకోసం పని చేస్తూనే ఉంటుంది. మనకు కావలసిన సమాధానాలు వెతుకుతుంది, జరగాల్సిన న్యాయాన్ని జరిపిస్తుంది, మనల్ని ఇంకా స్ట్రాంగ్గా తయారు చేస్తుంది. సరే, మరి మనకు తెలియకుండానే టైం మనకోసం ఏం చేస్తుందో చూద్దామా? ఇది ఊరికే చెప్పే మాట కాదు, ఇది ఒక క్లియర్ ప్రాసెస్. టైం చేసే పనుల్లో 3 చాలా ముఖ్యమైనవి. ఫస్ట్, అది మన గాయాలని మాన్పుతుంది, హీల్ చేస్తుంది. సెకండ్, మనకు అన్యాయం చేసిన వాళ్లకి జరగాల్సింది అదే చూసుకుంటుంది. ఇక ఫైనల్గా, మన లైఫ్లోకి సరైన వాళ్ళని దగ్గరకు తెచ్చి, మనకు సెట్ కాని వాళ్ళని దూరం పెడుతుంది. రిలేషన్షిప్స్ని అదే సరిచేస్తుంది. ఒక్క విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనల్ని ఏడిపిస్తున్న ఈ బాధే రేపు మన బలానికి కారణమవుతుంది. ఫ్యూచర్లో ఎప్పుడో ఒకరోజు వెనక్కి తిరిగి చూసుకుని మనమే నవ్వుకుంటాం, అబ్బా, ఆ రోజు ఆ బాధపడ్డాను కాబట్టే ఈరోజు ఇంత స్ట్రాంగ్గా ఉన్నాను అని మనకి మనమే చెప్పుకుంటాం. బావుంది. కాలం దాని పని అది చేసుకుపోతుంది. మరి ఆ టైంలో మనం ఏం చెయ్యాలి? ఈ కొత్త ఆలోచనని ప్రాక్టికల్గా ఎలా ఫాలో అవ్వాలి? చూడండి, సాధారణంగా మన ఫస్ట్ రియాక్షన్ ఏంటి? కోపం, పగ. కాని నిజమైన బలం అందులో లేదు. సో ఏం చెయ్యొద్దు అంటే, కోపంతో రియాక్ట్ అవ్వొద్దు, రివెంజ్ తీర్చుకోవాలని చూడొద్దు. మరేం చెయ్యాలి? సింపుల్గా వెయిట్ చెయ్యాలి, అంతే. ఈ ప్రాసెస్ని నమ్మాలి. మరి ఆ వెయిటింగ్ ఎలా ఉండాలి? ఇది నిస్సహాయంగా ఎదురుచూడడం కాదు, ఇది చాలా పవర్ఫుల్ వెయిటింగ్. ఎలా అంటే, నిశ్శబ్దంగా, ధైర్యంగా, ఇంకా పూర్తి నమ్మకంతో వెయిట్ చెయ్యాలి. మనకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో. ఇలా ఓపికగా, నమ్మకంతో ఉన్నప్పుడు మన భవిష్యత్తు ఎంత అద్భుతంగా మారుతుందో తెలుసా? ఇది మనలో ఒక కొత్త ఆశను నింపుతుంది, ఖచ్చితంగా విజయం వైపు నడిపిస్తుంది. ఈ కొటేషన్ చూడండి, ఎంత పవర్ఫుల్ కదా. కాలం మనతో మాట్లాడదు, కాని మనకోసం మాట్లాడుతుంది. అంటే టైం మన దగ్గరికొచ్చి హే నేనున్నాను అని చెప్పదు, కాని మన తరఫున నిలబడి ప్రపంచానికి సమాధానం చెబుతుంది. అదే మనల్ని ప్రూవ్ చేస్తుంది. రైట్ నౌ మనకు ఓడిపోయిన ఫీలింగ్ ఉండొచ్చు, కాని ఇది టెంపరరీ.
ఇది ఫైనల్ కాదు. కరెక్ట్ టైం వచ్చినప్పుడు అదే టైం మనల్ని గెలిపిస్తుంది. ఇది పక్కా. సో మనకు కావాల్సింది రెండు విషయాలు, కొంచెం ఓపిక, ఇంకా కొంచెం నమ్మకం. ఈ రెండూ ఉంటే చాలు, మిగతాదంతా టైం చూసుకుంటుంది. ధైర్యంగా ఉండండి, ఎందుకంటే కాలం ఎప్పుడూ మన వైపే ఉంటుంది.